ఈసారి పాండమిక్ కోవిడ్-19 పాండమిక్ ఇన్నోవేషన్ సెక్టర్ ని హిట్ చేసే టైం అప్పటికి ఇన్నోవేషన్ సెక్టర్ అనేది చాలా హెల్దీగా ఉంది. అంటే ఆ పాండమిక్ హిట్ చేయక ముందు ఇన్నోవేషన్ సెక్టర్ చాలా హెల్దీగా ఉంది. ఎంత హెల్దీగా ఉంది అంటే 2018 స్టాటిస్టిక్స్ చెప్తాను. 2018లో ఇన్నోవేషన్ సెక్టర్ పైన అంటే R&D పైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన స్పెండింగ్ గ్రోత్ అనేది 5.2% ఉంది. అది గ్లోబల్ జీడిపి గ్రోత్ కన్నా కానీ చాలా ఎక్కువ. అదే 2018లో గ్లోబల్ జీడిపి గ్రోత్ ఎంత ఉంది అంటే జస్ట్ 3.7%. 3.7% గ్లోబల్ జీడిపి గ్రోత్ ఉంటే ఆర్ఎండి పైన స్పెండింగ్ అనేది గ్రోత్ 5.2% ఉంది. బట్ అలా అది నెక్స్ట్ ఇక అదే టైం అప్పుడు 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత ఆ టైం జస్ట్ ఈ 2018 టైం అప్పుడు వెంచర్ క్యాపిటల్ అనేది యూజ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది ఆల్ టైమ్ హైలో ఉన్నాయి ఆఫ్టర్ 2018 ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఏంటిదో అనేది నేను తర్వాత చెప్తాను. బట్ ప్రజెంట్ ఆ కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది ఖచ్చితంగా తెలియకపోయినా. అది ఆల్ టైమ్ హైలో ఉంది. రీసెంట్ ఇయర్స్ లో అంటే ఈ మధ్య కాలంలో ఇన్నోవేషన్ పైన పొలిటికల్ డిటర్మినేషన్ అనేది కూడా పెరిగింది. పొలిటికల్ డిటర్మినేషన్ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్స్ రికగ్నైజ్ చేయడం, ఆల్ ద నేషన్స్ అరౌండ్ ద వరల్డ్ రికగ్నైజ్ చేయడం అనేది, అంటే అన్ని దేశాలు రికగ్నైజ్ చేయడం అనేది మొదలైంది ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు ఇన్నోవేషన్ అంటే ఏమైనా అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన దాని లెక్కనే ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం అనేది ఇన్నోవేషన్ కి ఏమంటారు ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు 2020 పరిస్థితి, జీడిపి గ్రోత్ నెగిటివ్ లోకి పడిపోయింది. సో మరి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన వెంచర్ క్యాపిటలింగ్ కానీ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యూసేజ్ కానీ తగ్గిపోతుందా? జీడిపి గ్రోత్ ఎలా తగ్గిపోతుందో ఇవి కూడా అలానే తగ్గిపోతాయా? పొలిటికల్ డిటర్మినేషన్, ఈ మధ్యన పొలిటికల్ డిటర్మినేషన్ కూడా పెరిగిందని చెప్పాను కదా డెవలపింగ్ ఎకానమీస్ లో. అలానే పొలిటికల్ డిటర్మినేషన్ కూడా తగ్గిపోతుందా అనే క్వశ్చన్ ఉంది. బికాస్ ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒకటి ఫిగర్ పెట్టాను చూడండి, ఒక గ్రాఫ్ చూడండి. 2001 నుంచి 2020 వరకు ఈ ఎల్లో లైన్ ఉంది కదా, అది జీడిపి గ్రోత్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఆరెంజ్ లైన్, బ్లూ లైన్ అనేది R&D గ్రోత్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాయి. సో చూడండి, ఆ జీడిపి గ్రోత్ ఎంత ఉంటే R&D గ్రోత్ కూడా కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ, కానీ సేమ్ అదే మేనర్ లో వెళ్తున్నాయి కదా. సో జీడిపి గ్రోత్ ఏ విధంగా ఉంటే R&D గ్రోత్ కూడా కొంచెం అటు ఇటుగా సేమ్ అదే మేనర్ లో వెళ్తున్నాయి. కాబట్టి ఇప్పుడు 2020లో జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఎంత ఉంది? -5% కి దగ్గరగా ఉంది. సో ఇప్పుడు R&D గ్రోత్ కూడా -5% దగ్గరికి వెళ్తుందా అనే క్వశ్చన్. అయితే ఒక హోప్ ఉంది. ఏం హోప్ అంటే, ఇప్పుడు ఎందుకు ఆ హోప్ ఏంటిది అంటే, ఇక్కడ ఫోర్కాస్ట్ చేసినంతగా R&D గ్రోత్ తగ్గిపోకపోవచ్చు అని ఒక హోప్ ఉంది. ఎందుకు అంటే జీడిపి గ్రోత్ పడిపోయినా కానీ R&D గ్రోత్ ఎందుకు పడిపోదు అనే హోప్ ఎందుకుంది అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఇన్నోవేషన్ అనేది నార్మల్ గా ఏదో స్టూడెంట్స్ కి ఇంట్రెస్ట్ ఉండడమో లేకపోతే ఇలాగా ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఉండడం కాకుండా ఇప్పుడు అది ఏమైపోయింది అంటే నేషనల్ ఎకనామిక్ గ్రోత్ కి స్ట్రాటజీగా కార్పొరేట్స్ కి కూడా స్ట్రాటజీగా మారిపోయింది ఇన్నోవేషన్ అనేది. సో ఇన్నోవేషన్ కార్పొరేట్ స్ట్రాటజీగా, నేషనల్ ఎకనామిక్ గ్రోత్ స్ట్రాటజీగా ఎందుకు మారాయి అనేది ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు నేషనల్ ఎకనామిక్ గ్రోత్ కి స్ట్రాటజీకి, కార్పొరేట్ స్ట్రాటజీకి ఈ రెండింటికైతే ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటిది అంటే, ఇన్నోవేషన్ కనుక వచ్చిందనుకో, ఏదైనా కొత్త ఇన్నోవేషన్ వచ్చిందనుకోండి, ఆ ఇన్నోవేషన్ తోటి సేమ్ అదే ప్రొడక్షన్ తక్కువ ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది. ఆ ఇన్నోవేషన్ రాకముందు ఎక్కువ ఇన్పుట్ ఇస్తే వచ్చే అవుట్పుట్, ఆ ఇన్నోవేషన్ వచ్చిన తర్వాత తక్కువ ఇన్వెస్ట్ చేసినా కానీ నీకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు సర్టిఫికెట్స్, ఇప్పుడు మనం నార్మల్గా ఆన్లైన్లో కోర్సెస్ చేసామనుకోండి, వాటికి సర్టిఫికెట్ జనరేషన్ ఎలా వస్తుంది? ఆటోమేటిక్గా వస్తుంది.
సో ఆ ఇన్నోవేషన్ వచ్చింది, ఆ సర్టిఫికెట్ జనరేషన్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యే ఇన్నోవేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సర్టిఫికెట్స్ ఇవ్వడానికి సెపరేట్ గా హ్యూమన్ రిసోర్స్ అవసరం లేదు. సో దానికి దానికి మళ్ళీ ఇప్పుడు ఖర్చు కూడా తగ్గిపోతుంది. హ్యూమన్ కి ఇవ్వాల్సిన ఖర్చు తగ్గిపోతుంది ఈ కొత్త టెక్నాలజీ వల్ల. అదొకటి. నెక్స్ట్ ఇది ఇది ఎలా అంటే నేషనల్ ఎకనామిక్ డెవలప్మెంట్ కి కార్పొరేట్ స్ట్రాటజీగా రెండింటి కిందకి ఇది వస్తుంది ఈ పాయింట్ సంబంధించింది. నెక్స్ట్ కార్పొరేట్ స్ట్రాటజీకి సపరేట్ గా ఇవన్నీ ఇందులో ఇవ్వలేదు, బట్ నేను చెప్తున్నా కార్పొరేట్ స్ట్రాటజీకి సపరేట్ గా ఏంటిది అంటే ఇప్పుడు ఒక కార్పొరేట్ అనేది తన కస్టమర్స్ ని నిలబెట్టుకోవాలి, ఉన్న కస్టమర్స్ ని పోగొట్టుకోవద్దు, అలానే తన కస్టమర్ బేస్ ని పెంచుకోవాలి అంటే వాళ్ళు కొత్త కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఇవ్వాలి, ఇన్నోవేటివ్ సర్వీసెస్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు కనుక ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఇవ్వకుండా ఇన్నోవేటివ్ సర్వీస్ ఇవ్వకుండా ఉన్నారనుకోండి, వాళ్ళకున్న కస్టమర్ బేస్ పోతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీకు, నోకియా చెప్తాను, యాపిల్, ఎంఐ, శాంసంగ్, ఇవన్నీ ఒక సైడ్ పెట్టండి, నోకియా ఒక సైడ్ పెట్టండి. ఇప్పుడు ఒకప్పుడు నోకియా 2007 లో నోకియాకి మొబైల్ మార్కెట్ షేర్ లో 50% నోకియాకి షేర్ ఉన్నది, బట్ ఇప్పుడు బిలో 5% ఉంది. బట్ యాపిల్, ఎంఐ అండ్ శాంసంగ్ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కూడా ఇంకా ఉంది. ఎందుకు ఉంది మరి శాంసంగ్, మళ్ళీ యాపిల్, ఎంఐ కూడా ఎలా గ్రోత్ అయ్యాయి అంటే నోకియా ఫెయిల్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే న్యూ టెక్నాలజికల్ ప్రొడక్ట్స్. నోకియా మొబైల్ ఫోన్స్ అనేది మార్చుకోలేదు, అంటే అఫ్ కోర్స్ చేంజ్ చేసుకుంటూ వచ్చింది తన మోడల్స్ ని, కానీ టోటల్ ఇన్నోవేషన్ స్మార్ట్ ఫోన్ రివాల్యూషన్ లో స్మార్ట్ ఫోన్స్ ఏ విధంగానైతే కొత్త కొత్త టెక్నాలజీ వస్తుందో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఎంత స్పీడ్ గా ఆ కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయో నోకియా అంత స్పీడ్ గా వెళ్ళలేదు. సో వెళ్ళలేదు కాబట్టి తన మార్కెట్ షేర్ పడిపోయింది. ఇప్పుడు ఈ ఎంఐ కానీ, శాంసంగ్ కానీ, యాపిల్ కానీ ఎలా ఉన్నాయి అంటే అక్కడ కొత్త టెక్నాలజీ వస్తూ ఉంటే ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాయి, ఎంత ఫాస్ట్ గా వస్తే అంత ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకున్నాయి కాబట్టి అవి నిలబడగలిగాయి. సో అందుకనే ఇన్నోవేషన్ అనేది కార్పొరేట్ స్ట్రాటజీగా కూడా ఉంటుంది. స్ట్రాటజీగా లేకపోతే నోకియా పరిస్థితి అవుతుంది అన్ని కార్పొరేట్ కంపెనీస్. సో అందుకనే కార్పొరేట్ స్ట్రాటజీ ఎందుకు ఉంటుంది అంటే ఒక రీజన్ ఏంటి, లెస్ ఇన్పుట్ మోర్ అవుట్పుట్. సెకండ్ ఏంటి, కస్టమర్ బేస్ ని కాపాడుకోవాలి. నేషనల్ ఎకనామిక్ గ్రోత్ కి కూడా సేమ్ అంతే, లెస్ ఇన్పుట్ మోర్ అవుట్పుట్. అలా ఇప్పుడు నేషనల్ ఎకనామిక్ గ్రోత్ కి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మననే న్యూ రెవెన్యూ యాక్ట్ వచ్చింది. ఇన్కమ్ సర్టిఫికెట్ ఇప్పటిదాకా ఎలా ఇచ్చారు, ఎంఆర్ఓ ఆఫీస్ కి ఆర్ విఆర్ఓ ఆఫీస్ కి వెళ్తే వాళ్ళు ఇచ్చేవారు ఇన్కమ్ సర్టిఫికెట్. ఇప్పుడు ఎలా వస్తుంది ఇన్కమ్ సర్టిఫికెట్, జస్ట్ మనము అక్కడ డేటాబేస్ ఉంటుంది, అందులో కంప్యూటర్ లో ఆ డేటాబేస్ ని బట్టి ఆటోమేటిక్ గా ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది జనరేట్ అవుతుంది, హ్యూమన్ ఇంటర్ఫేస్ అనేది ఉండదు. సో ఇప్పుడు దాని వల్ల ఏంది, సర్వీసెస్ అనేది పెరుగుతుంది, ఇన్పుట్ తగ్గిపోతుంది, సర్వీసెస్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రతిసారి అక్కడ దాకా రావాలి, అందరూ ఆఫీసెస్ దగ్గర రావాలి, అక్కడ ఆఫీసెస్ దగ్గర దాకా వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు జస్ట్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది కాబట్టి అంత శ్రమ అవసరం లేదు పీపుల్ కి. సో ఇన్పుట్ అనేది తగ్గిపోతుంది, బట్ రావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఆ విధంగా అన్నమాట నేషనల్ ఎకనామిక్ గ్రోత్ కి కూడా పనికొస్తుంది. నెక్స్ట్ అయితే ఈ పాండమిక్ అనేది ఇన్నోవేషన్ సెక్టార్ కి ఉన్న పొటెన్షియల్ ని అయితే డ్యామేజ్ చేయలేదు, అంటే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వచ్చే ఛాన్స్ ని డ్యామేజ్ చేయలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇంకా ఇంప్రూవ్ కూడా చేసింది ఛాన్సెస్ ని, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ రావాల్సిన ఛాన్సెస్ ని. సో అయితే బట్ సిచ్యువేషన్ ఏంటి అంటే కొన్ని టాప్ కంపెనీస్ R&D ఫర్మ్స్ ఏం చేస్తున్నాయి అంటే R&D ఇన్వెస్ట్మెంట్స్ అనేది డిక్రీజ్ చేస్తున్నాయి. ఐపీ పైన వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, R&D పైన వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది డిక్రీజ్ చేస్తున్నాయి. బట్ నిజంగానే పొటెన్షియల్ ఉంది. ఎలా ఉంది అని చెప్తున్నానంటే ఐటీ ఫర్మ్స్ ఉన్నాయి, ఐటీలో R&D ఫర్మ్స్, R&D వింగ్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర చాలా క్యాష్ రిజర్వ్స్ ఉంటాయి. వాళ్ళు కనుక ఆ క్యాష్ రిజర్వ్స్ ని డిజిటలైజేషన్ కి కనుక వాడారు అనుకోండి, అంటే డిజిటలైజేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం వాడారు అనుకోండి, ఆ డిజిటలైజేషన్ వల్ల కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వస్తాయి. బికాస్ ఇప్పుడు కొన్ని ఇన్నోవేషన్స్ ఏంటి అంటే న్యూ టెక్నాలజీ, అంటే ఆ ఇన్నోవేషన్ రావడానికి కూడా
కొత్త టెక్నాలజీ కూడా ఇంకా కొత్త టెక్నాలజీ అవసరం ఉంటుంది. అంటే డిజిటలైజేషన్ ఉంటేనే కొన్ని ఇన్నోవేషన్స్ బయటపడే ఛాన్స్ ఉంటుంది. సో డిజిటలైజేషన్ ఇప్పుడు ఆ ఐటీ ఫర్మ్స్ కనుక వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ యూజర్స్ ని డిజిటలైజేషన్ కి కనుక స్పెండ్ చేశారనుకోండి, ఆ డిజిటలైజేషన్ పెరగడం వల్ల కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కూడా ఇంకా ఎక్కువ వస్తాయి ప్రజెంట్ వస్తున్న దానికన్నా కానీ. నెక్స్ట్ ఫార్మాక్యూటికల్స్ అండ్ బయోటెక్. మనకు తెలిసిన పరిస్థితి. ఇప్పుడు కొత్త కొత్త టాబ్లెట్స్ కావాలి. ఇప్పుడు పాండమిక్ రావడం వల్ల కొత్త కొత్త టాబ్లెట్స్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న టాబ్లెట్స్ కానీ ఇంకా యూజ్ చేయడం కావచ్చు. ఇప్పుడు కరోనా తగ్గడానికి కూడా కొత్త కొత్త మెడిసిన్స్ అనేది కనిపెట్టడానికి ట్రై చేస్తున్నారు. సో అందులో కూడా ఒక పొటెన్షియల్ అనేది అన్లాక్ అయింది. అంటే దాంట్లో కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్ చేసే ఛాన్స్ ఉంది. దానిపైన రీసెర్చ్ కూడా మొదలైంది. రీసెర్చ్ మొదలైంది అంటే కొత్తగా ఇన్నోవేషన్ పొటెన్షియల్ అనేది పెరిగిందని అంటే అర్థం. ఎందులో? ఫార్మాక్యూటికల్స్ అండ్ బయోటెక్ లో కూడా. నెక్స్ట్ ఇంకా ట్రాన్స్పోర్ట్ సెక్టర్. ఇంకా కొన్ని సెక్టర్స్ కూడా ఉన్నాయి. అందులో ట్రాన్స్పోర్ట్ సెక్టర్. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో కూడా ఇప్పుడు ఏంటి కొత్త ఫోకస్ పడింది ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో. ఆ ఫోకస్ ఏంటి? ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలని చెప్పేసి గ్రీన్ ఫ్యూయల్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ పైన కూడా బాగా డిమాండ్ పెరిగింది. బట్ అందులో ఉండే మైనస్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ కి డిమాండ్ అంటే కొనాలి అని అందరు అనుకుంటున్నా కానీ ప్రజెంట్ కొనకపోవడానికి కారణం ఏంటి అంటే ఛార్జింగ్ టైం. సో ఆ ఛార్జింగ్ టైం తగ్గించేటట్టు కొత్త ఇన్నోవేషన్. అంటే ఇప్పుడు అక్కడ కూడా ఒక ఇన్నోవేషన్ అనేది ఛాన్స్ ఉంది. ఛార్జింగ్ టైం తగ్గించడానికి ఒక కొత్త ఇన్నోవేషన్ రావాలి. అంటే అలానే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో. సో అది కూడా ఇంకా కొత్తగా అడాప్ట్ చేయడానికి ఒక పొటెన్షియల్ అనేది ఉంది ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కి కూడా. అలానే టూరిజం కి, ఎడ్యుకేషన్ కి, రిటైల్ సెక్టర్ అంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ కొత్తగా. అలానే ఈ కామర్స్ లో న్యూ అంటే కొత్తగా ఇంకా మార్కెటైజేషన్ అనేది ఇంకా కొత్తగా ఇన్నోవేటివ్ మెథడ్స్ అనేది ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ టూరిజం ఎడ్యుకేషన్ లో కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగింది కాబట్టి అందులో కూడా కొత్త సొల్యూషన్స్ వచ్చే ఛాన్స్ అనేది పొటెన్షియల్ అనేది ఉంది. అండ్ ఆల్సో టూరిజం కూడా, బికాస్ ఇప్పుడు ఈ పాండమిక్ టైంలో టూరిజం అనేది మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయింది, వానిష్ అయిపోయింది. సో ఇప్పుడు టూరిజం కి కూడా కొత్త ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అవసరం అనేది కూడా రీసెర్చ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇంత పొటెన్షియల్ ఉంది. అలానే కాదు, ఇంకా పొటెన్షియల్ ఏంటి అంటే ప్రొడక్టివిటీ పెరగాలి అంటే, ఇప్పుడు ఏదైనా ఫార్మ్స్ ఉన్నాయి, ఆ ఫార్మ్స్ లో ప్రొడక్టివిటీ పెరగాలి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ వర్క్ కూడా ఉంటది. అంటే ఏ వర్క్ ఎవరు చేయాలి, ఆర్గనైజేషన్ ఆఫ్ వర్క్ లో కూడా కొత్త మెథడ్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా ఇన్నోవేషన్ పొటెన్షియలే. అది కూడా ఒక పొటెన్షియల్ ఇన్నోవేషన్ కి. అలానే ఇంకోటి ఏంటి, వాళ్ళ ప్రొడక్షన్ ఉంది. ప్రొడక్షన్ ని ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి అంటే, ఏ రా మెటీరియల్ నుంచి మైక్రో ప్రాసెస్ ఎక్కడ తయారు చేయాలి, మళ్ళీ అవన్నిటిని అంటే మైక్రో ప్రాసెస్ ఎక్కడ తయారు చేయాలి, స్పీకర్స్ ఎక్కడ తయారు చేయాలి, అక్కడ వాటిల్లో కూడా కొత్త ఇన్నోవేషన్స్ అంటే ఎక్కడ చేస్తే బెటర్ అనేది కొత్తగా కొంచెం ఇన్వెస్ట్, అక్కడ కొంచెం రీసెర్చ్ కి కూడా కొంచెం ఛాన్స్ ఉంది. ఎక్కడ చేస్తే బెటర్, ఆ ఫర్మ్స్ కి ప్రొడక్షన్ ఎక్కడ చేస్తే బెటర్ అంటే ఏ పార్ట్ ఎక్కడ ప్రొడక్షన్ చేస్తే వాళ్ళకి చాలా బెటర్ అనే, ఆ ఫర్మ్స్ కి చాలా బెటర్ అనే ఉద్దేశంతో అక్కడ కూడా కొత్త ఇన్నోవేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ లో కూడా కొత్త ఇన్నోవేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బికాస్ తక్కువ కాస్ట్ అవ్వాలని ఏ ఫర్మ్ అయినా అనుకుంటుంది కాబట్టి. నెక్స్ట్ ఓకే, ఇంత పొటెన్షియల్ ఉంది కదా, మరి ఆ పొటెన్షియల్ అనేది అన్లీష్ చేయాలి. ఐ మీన్ ఇంకా అన్లాక్ చేయాలి. అన్లాక్ చేయడం అంటే అందరు ప్రజల దగ్గరికి రావాలి. ఓకే, ఇన్నోవేషన్ అనేది ఉంది, చాలా పొటెన్షియల్ ఉంది, మరి ఆ ఇన్నోవేషన్స్ అనేది అందరు పీపుల్ దగ్గరికి రావాలి అంటే ఏం కావాలి? నేను లాస్ట్ దాంట్లో చెప్పినట్టు గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, అండ్ కొలాబరేటివ్ మోడల్స్ ఉండాలి, ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ కూడా అలానే కంటిన్యూ అవ్వాలి. ప్రజెంట్ గా కొలాబరేటివ్ మోడల్స్ ఉన్నట్టు వెంచర్ క్యాపిటల్ అనేది, ఇంకా అలాంటివి కాకుండా ఇంకా కొత్త కొలాబరేటివ్ మోడల్స్ కూడా అవసరం ఉంటుంది. అలానే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఒకప్పటి గవర్నమెంట్ సపోర్ట్ కన్నా కానీ ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. అయితే గవర్నమెంట్స్ ఇప్పుడు ఇమీడియట్ రిలీఫ్ ప్యాకేజ్ ఇచ్చాయి. ఎకానమీ ఇప్పుడు గ్లోబల్ వైజ్ గా ఎకానమీ డౌన్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్స్ ఇమీడియట్ రిలీఫ్ ప్యాకేజ్ అనేది ప్రకటించాయి ఆల్ నేషన్స్, దాదాపు అన్ని నేషన్స్.
అయితే ఆ ఇమీడియట్ రిలీఫ్ ప్యాకేజెస్ లో ఏమైనా ఆ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ ఎకానమీకి హార్మ్ కాకుండా కాపాడడానికి ఉంది, కానీ లాంగ్ టర్మ్ హార్మ్ నుంచి ఎకానమీని కాపాడేటట్టు ఆ రిలీఫ్ ప్యాకేజెస్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు అందులో అంటే లాంగ్ టర్మ్ హార్మ్ కాకుండా కాపాడాలి అంటే అందులో అర్థం ఏంటి? ఇన్నోవేషన్ కి అందులో పెద్దపీట ఉండాలి. అంటే అందులో ఇంపార్టెన్స్ ఉండాలి ఆ రిలీఫ్ ప్యాకేజ్ లో ఇన్నోవేషన్ కి. ఇన్నోవేషన్ కి ఇంపార్టెన్స్ లేదు అంటే ఎకానమీ పైన లాంగ్ టర్మ్ లో పడే హార్మ్ ని నువ్వు కాపాడలేకపోతున్నట్టే అర్థం. సో అందులో గవర్నమెంట్ రిలీఫ్ ప్యాకేజెస్ లో ఇన్నోవేషన్ కి ఇంపార్టెన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇది ఆ రిలీఫ్ ప్యాకేజ్ లో ఏమేమి ఉంది అని. మెయిన్ గా ఆ రిలీఫ్ ప్యాకేజెస్ లో ఏం చేశారు అంటే బిజినెస్ ఉంటుంది కదా, ఆ బిజినెస్ కి కొలాబరేటివ్ ఫ్రీ లోన్స్ ఇస్తున్నారు. అంటే లోన్ గ్యారంటీస్ ఇస్తున్నారు ఆ బిజినెస్ కి. ఓకే, లోన్ గ్యారంటీస్ ఇస్తున్నారు, మరి స్టార్టప్స్ కూడా అవి కూడా మరి ఇన్నోవేషన్స్ కిందకి అంటే ఏమంటారు బిజినెస్ కిందకి వస్తాయి కదా అని అనుకోవచ్చు. బట్ ఇప్పుడు నార్మల్ బిజినెస్ కి స్టార్టప్స్ చేసే బిజినెస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ బిజినెస్ గ్రో అవ్వడానికి ఒకసారి డౌన్ అయిన తర్వాత, ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ లో డౌన్ అయ్యాయి కదా బిజినెస్, స్టార్టప్ అనేది డౌన్ అయింది, మిగతా బిజినెస్ కూడా డౌన్ అయిపోయాయి. స్టార్టప్ బిజినెస్ డౌన్ అయిపోయింది, మిగతా బిజినెస్ కూడా డౌన్ అయిపోయాయి. వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు నార్మల్ బిజినెస్ కి పట్టే టైం కన్నా కానీ వాళ్ళు మళ్ళీ రిటైన్ అవ్వడానికి, నార్మల్ బిజినెస్ కి పట్టే టైం కన్నా కానీ స్టార్టప్స్ కి పట్టే టైం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్ బిజినెస్ ఏంటివి, అంత ముందు ఉన్న ప్రోడక్ట్సే మళ్ళీ ఉంటుంటాయి. బట్ స్టార్టప్స్ ఏంటివి, కొత్త ప్రోడక్ట్స్. ఆ కొత్త ప్రొడక్ట్స్ అనేది హ్యూమన్స్ అందరూ ఆ కొత్త ప్రొడక్ట్స్ కి అడాప్ట్ అవ్వాలి అంటే టైం పడుతుంది కదా. సో అవి ఒకసారి ఉత్తప్పుడే నార్మల్ గా ఎకానమీ హెల్దీగా ఉన్నప్పుడే స్టార్టప్స్ నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది. సో పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నార్మల్ బిజినెస్ రిటైన్ అవ్వడానికి ఇచ్చే లోన్స్, స్టార్టప్స్ కి ఇచ్చే లోన్స్ సేమ్ ఉండకూడదు, డిఫరెంట్ గా ఉండాలి. ఇప్పుడు స్టార్టప్స్ కి ఏమి ఇచ్చారు, 1 year మానిటోరియం, సారీ, ఈ బిజినెస్ కి 1 year మానిటోరియం ఇచ్చారు. కానీ స్టార్టప్స్ కి 1 year మానిటోరియం సరిపోతుందా? సరిపోదు. 4-5 years మానిటోరియం ఉండాలి లోన్ పైన. లేకపోతే గవర్నమెంట్ ఈచ్ స్టార్టప్ కి కొంచెం మనీ ప్రొవైడ్ చేయడం అన్న ఉండాలి. లేకపోతే ఆ స్టార్టప్స్ అనేది బ్యానిష్ అయిపోతాయి. సో అందుకనే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఇమీడియట్ రిలీఫ్ ప్యాకేజ్ లో స్టార్టప్స్ కి చాలా హర్డిల్స్ వస్తున్నాయి, అంటే చాలా అడ్డంకులు వస్తున్నాయి తీసుకోవడానికి లోన్స్. బికాస్ నమ్మకం ఉండదు వాళ్ళు మళ్ళీ లోన్స్ తిరిగిస్తారు అని చెప్పేసి బ్యాంక్స్ కి. సో అందుకనే స్టార్టప్స్ కి ఇన్నోవేషన్ కి సపరేట్ ఫండింగ్ ఉండాలి. గవర్నమెంట్ సపరేట్ ఫండింగ్ అనేది ఏర్పాటు చేసి స్టార్టప్స్ కి సపరేట్ ఫండింగ్ ఏర్పాటు చేసి ఎక్కువ టైమింగ్ లోన్ అని ఇవ్వాలి. అంటే లోన్ ఎక్కువ టైం ఇవ్వాలి, అంటే 4-5 years లోన్ కాకుండా 10-15 years లోన్ ఇవ్వడము, ఆ విధంగా చేయాలి. అయితే ఒక ఎక్సెప్షన్ ఉంది. ఆ ఎక్సెప్షన్ ఏంటిది అంటే హెల్త్ సెక్టార్ లో చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఈ పాండమిక్ టైంలో. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అంటే వ్యాక్సిన్ కోసం చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సో అయితే ఓకే, వ్యాక్సిన్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఇప్పుడు పాండమిక్ టైం కాబట్టి వ్యాక్సిన్ కావాలి కాబట్టి పెట్టారు ఇన్వెస్ట్మెంట్ బాగా. కానీ పాండమిక్ అయిపోయిన తర్వాత పాండమిక్ పోగానే ఎమ్మటే ఎకానమీ రికవర్ అవ్వదు కదా. ఎకానమీ రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అప్పుడు మన ఎకానమీ రికవర్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ప్రైవేట్ R&D ఇన్వెస్ట్మెంట్ ఇంత ఉంటుందా? ఉండదు, డౌన్ అయిపోతుంది ప్రైవేట్ R&D ఇన్వెస్ట్మెంట్. సో ఆ టైం అప్పుడు గవర్నమెంట్స్ చేయాల్సిన పని ఏంటి అంటే ప్రైవేట్ R&D ఇన్వెస్ట్మెంట్ ఎంత తగ్గిపోతుందో వాటికి కౌంటర్ యాక్ట్ గా ఆ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతున్న కొద్దీ గవర్నమెంట్ అన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అదొకటన్నా చేయాలి. రెండో పని ఏం చేయాలి అంటే ఆ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోకుండా వాళ్ళకి ఎవరైతే R&Dలో ఇన్వెస్ట్మెంట్ పెడతారో వాళ్ళకి ట్యాక్సెస్ ఇవ్వకుండా ఉంటాము, లేకపోతే గవర్నమెంట్ సర్వీసెస్ చాలా ఈజీగా వస్తాయి ఆ ఫర్మ్స్ కి, ఆ విధంగా కొన్ని ఆఫర్స్ పెట్టారనుకోండి కంపెనీకి, ఆ విధంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గదు. సో అలా చేయాలి. అండ్ ఆల్సో కూడా ఇప్పుడు అలా ఎన్ని ఆఫర్స్ పెట్టినా కానీ ఎంతో కొంత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతూనే ఉంటది. అలా జస్ట్ ఆ ఆఫర్స్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ నెక్స్ట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత తగ్గిపోతుందో ఆ తగ్గిపోయినంత వాల్యూ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి R&Dలో. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో.
మరి అయితే గవర్నమెంట్స్ ఆలోచిస్తుండొచ్చు. మరి ఇన్వెస్ట్‌మెంట్ పెడితే ఆర్&డి పైన గవర్నమెంట్స్‌కి డెబిట్ పెరుగుతుంది అని ఆలోచిస్తుండొచ్చు. బట్ ఎంత డెబిట్ పెరిగినా గానీ ఆర్&డిలో గవర్నమెంట్స్ ఇన్వెస్ట్ చేయాల్సిందే. ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ తగ్గిపోతున్నప్పుడు. ఒకవేళ ఇన్వెస్ట్ చేయలేదంటే ఆ ఎకానమీ అనేది ఫ్యూచర్‌లో ఇంప్రూవ్ అవ్వడం కష్టం ఉంటుంది. సో, అందుకనే పబ్లిక్ డెబిట్ అంటే గవర్నమెంట్ యొక్క డెబిట్ ఇంక్రీజ్ అవుతున్నా కానీ వాళ్ళు ఎక్స్‌పెండిచర్ పెంచాలి. ఒకవేళ ప్రైవేట్ ఆర్&డి ఇన్వెస్ట్‌మెంట్ తగ్గిపోతే గవర్నమెంట్ అనేది ఎక్స్‌పెండిచర్ పెంచాలి ఆర్&డి పైన. నెక్స్ట్ అయితే ఇదంతానే కాకుండా ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు పాండమిక్ ఉంది. ఇన్నోవేషన్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ చూపించిందనేది ఇంకా పూర్తిగా తెలియదు. సో, ఇంకా పూర్తిగా తెలవాలి అంటే ఆ ఇంపాక్ట్‌ని మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ మానిటర్ చేయకముందు కూడా కొన్ని మనం కనిపెట్టగలిగినయి ఏంటిది అంటే ఇన్నోవేషన్‌లో పాండమిక్ వల్ల వచ్చిన పాజిటివ్ అండ్ నెగెటివ్. పాజిటివ్ ఏంటి అంటే గ్లోబల్ కోఆపరేషన్ అనేది చాలా పెరిగింది ఇన్నోవేషన్‌లో. ఎందుకు అంటే ఇప్పుడు వ్యాక్సిన్ పైన గ్లోబల్ కోఆపరేషన్ చాలా పెరిగింది. ఒకళ్ళకి వ్యాక్సిన్ వచ్చినా గాని మిగతా కంట్రీస్‌కి సప్లై చేస్తాయి ఖచ్చితంగా. సో, ఆ గ్లోబల్ కొలాబరేషన్ అనేది పెరిగింది ఇన్నోవేషన్‌లో. అది పాజిటివ్ పాండమిక్ వల్ల ఇన్నోవేషన్ సెక్టార్‌లో వచ్చిన పాజిటివ్. అయితే నెగెటివ్ ఏంటిది అంటే పాజిటివ్ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు సైంటిస్ట్ పైన చాలా అంటే ఏమంటారు చాలా రూల్స్ ఉండేది. వాళ్ళొక సైంటిస్ట్ ఒక కొత్తది ఇన్నోవేట్ చేద్దామన్నా, ఏమన్నా చేద్దామన్నా గానీ సైంటిస్ట్ పైన చాలా చాలా రూల్స్ ఉండేది. అవి కూడా కొంచెము లిబరలైజ్ చేశారు రూల్స్. ఈ పాండమిక్ రావడం వల్ల సైంటిస్ట్ పైన రూల్స్ లిబరలైజేషన్ చేశారు. అయితే నెగెటివ్ ఇంపాక్ట్ ఏంటిది అంటే పాండమిక్ వల్ల ఇన్నోవేషన్ సెక్టార్‌లో చాలా చాలా పెద్ద పెద్ద రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ అక్కడనే ఆగిపోయాయి. ఎందుకు అంటే వాటికి ఇన్వెస్ట్‌మెంట్ లేక. ఆ పెద్ద పెద్ద ఆర్&డి ప్రాజెక్ట్స్ అనేది ఆగిపోయాయి. నెక్స్ట్ ఎక్స్‌పెండిచర్ కూడా తగ్గిపోయింది. కొన్ని సెక్టార్స్‌లో ఆర్&డి పైన ఎక్స్‌పెండిచర్ కూడా తగ్గిపోయింది.